ఆయన కన్జ్యూమ్ చేసిండు ఫస్ట్. సరే ఆయన 100 పీవీ చేసిండా, ఎంత చేసిండా అనేది ఇక్కడ ఈ డబ్బు ఏదైతే ఉందో, మనీ బాక్స్ ఏదైతే ఉందో, ఆయన డబ్బులు అందులో వేసేసిండు. పేస్ట్ వాడినా ఆయన డబ్బులు వేయాలి, సోపు వాడినా ఆయన డబ్బులు వేయాలి, ఏది వాడినా ఆయన డబ్బులు వేయాలి. తర్వాత ఏం చేసిండు అని అంటే, కొంతమందికి ఒక షుగర్ సప్లిమెంట్స్ లేకపోతే అగ్రివో ఏవో తీసుకుపోయి 300 పీవీలల్లా తీసుకొచ్చి మళ్ళీ ఆ డబ్బులు వచ్చిన డబ్బులు ఏం చేయాలి, మనీ బాక్స్లో వేయాలి. అంటే ఇక్కడ ఉపేందర్ సార్ ఏం చేసిండు, ఫస్ట్ మంత్ ఆయన కన్జ్యూమ్ చేసుకున్నాడు. తర్వాత ఏదైనా ప్రొడక్ట్ ఉంది, ఆయన అగ్రికల్చర్ అనుకో, ఈసారి అగ్రికల్చర్ సీజన్ నడుస్తుంది, అగ్రికల్చర్ సీజన్ ఒక 5-10 ఎకరాలకు తీసుకొని 10 ఎకరాలకు డిస్ట్రిబ్యూట్ చేసి ఆయన మనీ బాక్స్ లో తీసుకొచ్చిన డబ్బులు సాయంత్రం మనీ బాక్స్ లో వేసిండు. ఇప్పుడు ఈ నెల మొత్తంలో అయిపోయిన డబ్బులన్నీ 10,000 అయితే ఉపేందర్ సార్ మీకు మనీ బాక్స్ ఉంటాయా లేవా? ఉంటాయి సార్. ఎస్, ఈ 10,000 డబ్బులు ఇట్లాగే ఉంటాయి. ఓకేనా? సెకండ్ మంత్ గిన సేమ్ ఇదే పని చేసిండు ప్రోడక్ట్, థర్డ్ మంత్ గిన సేమ్ ఇలాగే చేసిండు, ఫోర్త్ మంత్ గిన ఇలాగే చేసిండు. ఇవి ఒక 4 నెలలు చేయమంటున్నాం. ఓకేనా? ఇది రాసి పెట్టుకోండి. చూడండి, ఈరోజు ఒక మంత్ కి మనకు ఎంత మిత్తి పడుతుంది అని అంటే, బయట తెస్తే 3 రూపాయలు లెక్క అనుకుందాం. ఒక్కొక్కరు తన ఫ్రీగా తెచ్చుకోవచ్చు, మనం డబ్బులు వెళ్ళి సార్ నేను ఒక 2-3 నెలలు ఇస్తా, మన ఫ్రెండ్స్ అయితే ఈ ఒక 4 నెలలు. ఒకసారి ఆలోచన చేయండి, 300 మిత్తి అయితే 300 రూపాయలు ఇంటూ 4 నెలలు ఎంత అవుతుంది? 1,200 రూపాయలు అవుతాయి. 4 నెలల మిత్తికి 1,200 రూపాయలు అవుతాయి. ఓకేనా? ఈ 1,200 రూపాయలు ప్లస్ ఈ 10,000 ఎంత అవుతుంది నీకు? 11,200 రూపాయలు ఇవ్వాలి ఆయనకు నెల. అంటే 4 నెలల తర్వాత, సరే 4 నెలల తర్వాత ఈయనకు 11,200 రూపాయలు ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 4 మంత్స్ అయిపోయింది లీడర్స్, గుర్తుపెట్టుకోండి. ఈ 4 మంత్స్ అయిపోయింది. 4 మంత్స్ లో మనం దీని వల్ల యూజెస్ ఏంటనేది తెలుసు. 4 మంత్స్ కదా, చూడండి మనకు వచ్చే బెనిఫిట్ చెప్తా చూడండి, ఇక్కడ రాసుకోండి. మనకు ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే 10-20% డిస్కౌంట్. నేను ఈ డిస్కౌంట్ గురించి మాట్లాడట్లేదు, మీకు వచ్చేస్తుంది అది, మీరు దాన్ని డిస్కౌంట్ గురించి మాట్లాడతారు. నేను 5-16% గురించి చెప్తున్నా చూడండి. 5-16% అంటే 10,000కు నెలకు 400 నుంచి 500 రూపాయలు పడుతుంది. నేను 5% పెడుతున్నా, కొత్తగా వచ్చిన వ్యక్తికి 5% పడుతుంది అనుకో. సరే, నేనేమంటున్నా అంటే ఇది 5-16% అంటే మీకు 10,000కు అంటే ప్రోడక్ట్ తీసుకుంటే మీకు నెలకు 500 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. ఓకేనా? ఈ 4 నెలలు తీసుకుంటే ఎంత అవుతుంది లీడర్స్? 2,000 రూపాయలు. ఓకేనా? ఇంకొకటి 10% ప్రోడక్ట్ ఫ్రీ. ఈడ 10,000 ప్రోడక్ట్ తీసుకున్నందుకు ఎంత అవుతుంది సార్ ఉపేందర్ సార్? 10% అంటే 1,000 రూపాయలు ఓచర్ వచ్చినా, 1,000 రూపాయలు ఓచర్ వచ్చినా 4 నెలలు ఓచర్లు పెట్టుకోండి. ప్రొడక్ట్ ఏం తీసుకోకండి, 4 నెలలు ఓచర్లు తీసుకున్నా 4 × 4,000 రూపాయలు. తర్వాత కన్సిస్టెన్సీ, రెగ్యులర్ గా 4 నెలలు తీసుకుంటే 1 నెల ఫ్రీ, 4 నెలలు తీసుకుంటే 1 నెల ఫ్రీ. అంటే 100 పీవీకి 2,500, అంటే 300 పీవీకి ఎంత వస్తుంది? 3 × 2,500, 7,500 రూపాయలు అనేది మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది ప్రొడక్ట్. ఓకేనా? ఇవి మన బెనిఫిట్స్. చూడండి, 0, 0, 5, 11, 13, 13,500. చూడండి లీడర్స్, ఇప్పుడు మనం పెట్టింది ఎంత? 10,000. గుర్తుపెట్టుకోండి, ఇక్కడనే ఉందిగా, నేను పెట్టింది ఎంత? 10,000. నాకు వచ్చింది ఎంత? 13,500. దీనిలో ఒక నిమిషం చెప్తున్నా మీకు. ఇప్పటిదాకా ఈ 10,000 అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఈ 10,000 ఈ నెల తీసుకున్నాడు, 2వ నెల తీసుకున్నాడు, 3వ నెల తీసుకున్నాడు, 4వ నెల. 4 నెలల తర్వాత 10,000 అట్లనే ఉంటాయి కదా, ఆయన ప్రొడక్ట్ అమ్మినాయి. ఇవి అలాగా ఈ ప్రొడక్ట్ డబ్బులు మనీ బాక్స్ లో నుంచి తీసుకుపోయి ఆయనకి ఇచ్చి 4వ నెల వచ్చిన డబ్బులతో ఏం చేయాలంటే ఈ 1,200 రూపాయలు మీకైతే 13,500 రూపాయలు ఏవైతే వచ్చినాయో అందులో నుంచి 1,200 రూపాయలు తీసేయండి. ఎంత మీకు మిగిలేది? ఎంత? 12,300. ఒక్కసారి ఆలోచన చేయండి లీడర్స్, మీకు 4 నెలలు రెగ్యులర్ గా తీసుకుంటే మీకు 12,300 రూపాయలు అనేది ప్రోడక్ట్ కింద మీ దగ్గర ఉంటుంది. ఆ 12,000 ప్రోడక్ట్, 12,300 ప్రోడక్ట్ మీరు కానీ
దాన్ని రీటైల్ చేస్తా ఉంటే మీకు మళ్ళీ 300 PV సర్కిల్లోకి వస్తారా రారా? 300 PV సర్కిల్లోకి వస్తారు మళ్ళా మీరు. ఇలా ఇలా అంటే చెప్పడం ఈజీ, చేయడం కష్టం అనుకుంటుండొచ్చు, కానీ మేము చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. మా 300 PV 2 తారీఖు నాడే పడిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనీ బాక్స్ ని ఎవరు పెట్టట్లేదు, ఇంప్లిమేషన్ అనేది లేకుండా అయిపోయింది అంతే తప్పితే. ఇక్కడ చూడండి, నేను లెక్కలతో చెప్పిన, మీకైతే అందరికీ, కొత్త వాళ్ళకు కాకుండా పాత వాళ్ళందరికీ తెలిసిన స్ట్రక్చరే ఇది. నేను ఏం చెప్పిన, 300 PV 10,000 అయితే అని చెప్పిన, మిత్తి 1,200 అయితే అని చెప్పిన. ఆ 1,200కు 11,200 రూపాయలు. ఈ మనీ బాక్స్ పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటి అని అంటే, ఈ నెల 10,000 తెచ్చిన కదా నేను, ఆ 10,000 రూపాయలు మళ్ళా నెలగిన అవే కదా, అవే రొటేట్ చేస్తున్నా. ఆ మిగిలిన 10,000నే తీసుకుపోయి ఆయనకి ఇచ్చిన, కానీ 1,200 రూపాయలు నేను మిత్తి మాత్రమే ఆయనకి ఇచ్చిన. నేను 1,200 రూపాయలు మిత్తి మాత్రమే ఇచ్చేసిన ఇక నేను. అంటే ఇక్కడ నాకు 13,500 రూపాయలకి 1,200 రూపాయలు పోతే 12,300. చెప్తున్నా కదా, 400 PV సర్కిల్లోకి రావచ్చు మీరు. మళ్ళీ మీరు అవతల నెల నుంచి 400 PV సర్కిల్లోకి రావచ్చు. 400 PV సర్కిల్లోకి వస్తే మీ బెనిఫిట్ చూస్తే మీరు పరిశాన్ అవుతారు. ఇంకా మళ్ళీ 100 PV అటాచ్మెంట్ అవుతుంది మీకు. దగ్గర దగ్గర 10,000 ప్రోడక్ట్ అవి వస్తాయి. దగ్గర దగ్గర ఇవి 5,000, 15,000, 20,000 రూపాయలు మళ్ళీ మీకు 20,000 చేంజ్ అవుతుంది. అంటే చూడండి, స్ట్రక్చర్ మారిపోతా ఉంది. కానీ మీరు సార్ నేను చెయ్యాలి, మరి కావాలి అని అంటే, ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే 100% కష్టపడాలి మరి, అట్లా అంటేనే అవుతుంది. కానీ సార్ మిత్తికి తెచ్చుకోమన్నారు అని అంటే చూడండి, లేదా లక్షలు అప్పు చేసి బిజినెస్ పెడుతున్నారు. మీకే తెలుసు, మీ పక్కోళ్ళే ఇవాళ ఏం నడవని పరిస్థితిలో ఉంది. అది అమ్ముకొని దుకాణాలు తీసే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు అనంటే, ఈరోజు బ్లాంకెట్ అని 5 నిమిషాల్లో నీకు పేస్టు. ఒక ఆమె శంషాబాద్లా, అలా భర్త మొన్న చెప్తున్నాడు, సార్ మా ఆమె ఆయన వచ్చి చెప్తున్నాడు, సార్ ఇట్లా నేను బ్లాంకెట్ గురించి చెప్పాను. అవును సార్, మా ఆమె మొన్న పేస్ట్ అయిపోగానే నేను ఇంట్లోకి సలికి వెళ్తాను, నువ్వు అందాక అని చెప్పి బుక్ చేస్తే 5 నిమిషాల్లో వచ్చి ఇచ్చిపోయిందంట. అంటే ఇంకా రాబోయే రోజులలో ఒకసారి ఆలోచన చేయండి, మార్కెట్ ఎంత అదవుతుంది. మొన్న మీ అందరికి 2 గంటల్లో సిటీ ఉన్న వాళ్ళకి చేయబోతుంది. అంటే వెస్టేజ్ గిన అప్డేట్ అవుతుంది. మీరు అందరు స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా 5 కిలోమీటర్లు ఉంది అనుకుంటుండొచ్చు, కానీ అతి తొందరలోనే సంస్థతో కలుస్తుంది వెస్టేజ్. అంటే మీకు తీసుకొచ్చి డెలివరీ చేయనికే వెస్టేజ్ అప్డేట్ అవుతుంది. కానీ మనం అప్డేట్ కావాలి లీడర్స్. చాలా మంది, సార్ నేను ఇంకా కొన్ని రోజులు అయినాక చేస్తా, ఇంకా కొన్ని రోజులు అయినాక చేస్తే ఇంకొవ్వరు ఉండరు. మనము, మన పిల్లలు, మన భార్య, మనం వాడుకోవాల్సిందే అంతే. మీ అందరికీ కొత్తగా చెప్పుడు కాదు, ఇది అందరికి తెలుసు. వెస్టేజ్ అనేది పాకిపోయింది అందరికి. నేను నిన్న నా పక్కకు ఇరానీ ఛాయ్లో కూర్చుంటే, మా పక్క ఊరోళ్ళే అప్పుడు నన్ను అని ఊకి అనేది, నవ్వుకునేది నేను పోతుంటే వస్తుంటే. ఈరోజు ఏంది మామ ఇట్లా వీళ్ళందరినీ ఇట్లా ఉన్నారు అని ఇప్పుడు అంటున్నారు. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు నవ్వుతారు. అని నవ్విండని చెప్పి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, మనకు లైఫ్ లేదు, మన పిల్లలకు లైఫ్ లేదు. దేవుడా నాకు మంచి ఆరోగ్యం కావాలి, దేవుడా నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, దేవుడా నా కారులో తిరగాలి. ఒకసారి ఆలోచన చేయండి. బయట ఇప్పుడు చలి పెడుతుంది, 3-4 పిల్లల్ని ఇప్పుడు నాకు నేను వాకింగ్ పోయి వచ్చినప్పుడు పోతున్నారు. ఒక్క ఇంత టచ్ అయితే ఆ పిల్లల పరిస్థితి ఏంది, భార్య పరిస్థితి ఏంది, భర్త పరిస్థితి ఏంది? 3 లెగ్గుల మీద పని చేస్తే 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు లీడర్స్. దేవుడా నాకు అది కావాలి, నాకు ఆరోగ్యం కావాలి అన్నీ కోరుతున్నాం, కానీ దేవుడు మీకు వరం ఇచ్చిండు, కానీ మరి మీరు దీన్ని తీసుకోవట్లేదు. సార్ మన 15,000 జీతంతోని దేవుని దగ్గర పోయి మనం బతిలాడితే దేవుడు తీరుస్తాడా? నేను దేవుని తప్పంటలేను. దేవుడు అవకాశాలు ఇస్తాడు. మంచి ఆరోగ్యం ఏమంటే, మనం 15,000 జీతంలా కెమికల్ ప్రొడక్ట్ తెచ్చుకొని వాడుతున్నాం. ఆ 15,000 జీతంలా ఏ కారు కొంటాం? ఆ 15,000లా ఏ విల్లా కొంటాం? ఆలోచన చేయండి లీడర్స్. ఇప్పటికైనా ఏం అయిపోలేదు ఇంకా. మీరు అనుకుంటుండొచ్చు వెస్టేజ్ అందరికీ తెలుసు అంటున్నారు. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. మీరు అనుకున్న వాళ్ళకి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన ఇంట్లో టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. మళ్ళీ ఇవి తయారు చేసే సంస్థ మాత్రం ఎక్కడుందో అక్కడనే ఉంది, తయారు చేస్తూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇవిగిన అంతే లీడర్స్.
పొస్తోళ్ళు వస్తూనే ఉన్నారు, పోతోళ్ళు పోతూనే ఉన్నారు. 150 కోట్లకు చేరింది ఇండియా. ఓన్లీ మనం తెలంగాణ సుట్టే కాదు, నేను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ముంబై, ఒరిస్సా, ఎక్కడ బాలకృష్ణ, ఎక్కడ ఇబ్రాహీంపట్నంలో ఉండే బాలకృష్ణ ఒకసారి ఆలోచన చేయి. నేను స్టార్ట్ అయినప్పుడు మా మేడంకి ఒకటే క్వశ్చన్ వేసిన, మరి ఇదంతా మనం సంస్థ మనం ఇంతగానం చేయగలుగుతామా అని. దట్ ఈస్ పవర్ ఆఫ్ విన్నింగ్ టీమ్, దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్ వేరే దేశాలలో బిల్డ్ చేస్తుంది మన టీంలని. విన్నింగ్ టీం ఒక సిస్టమ్ మనల్ని నడిపిస్తుంది. సార్ ఆలోచన చేయండి లీడర్స్. నిజంగా ఇది అర్థం కాకపోతే మీ అప్లైని అద్భుతంగా చెప్తారు. ఇంకా అర్థం కాకపోయినా మీరు చెప్తారు, మీకు మళ్ళీ అడగండి, ఇంకొకసారి అడగండి, కానీ ఇంప్లిమేషన్ చేయండి. స్టార్ట్ చేద్దాం లీడర్స్. ఒకటే ఒక అవకాశం, ఒక పేదవాడు ధనవంతుడిగా మారాలి అని అంటే ఏ అవకాశం లేదు, ఒకే ఒక అవకాశం, వెస్టీజ్. అవకాశాన్ని పట్టుకొని తిరుగుదాం. ఇవాళ 2 లక్షలు అంటే ఆషామాషి కాదు లీడర్స్. ఒకసారి ఆలోచించండి. 5 లక్షలు అంటే ఆషామాషి కాదు లీడర్స్. ఒక డబ్బు తీసుకొచ్చి మన అకౌంట్లలో పట్టడం కాదు, ఇట్లా పట్టుకొని చూస్తే తెలుస్తుంది దాని విలువ. 15,000 జీతాన్ని చవి చూసిన 2 లక్షల జీతాన్ని చూస్తున్న లీడర్స్ అందరూ డిసిషన్ తీసుకోండి. ఇప్పటికైనా నేను చెప్తున్నా కదా, నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి చూడండి. నా పిల్లలు ఇప్పుడు హ్యాపీగా పట్టుకున్నారు. ఒకసారి ఆలోచన చేయండి లీడర్స్. మీరు ఒక 12 గంటలకు 1 గంటలకు లేచి చూడండి, తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి ఉన్నాడు అనే ఒక గట్టి నమ్మకంతోనే పిల్లలు, భార్య, నా భర్త ఉన్నాడు, హ్యాపీగా నిద్రపోతారు లీడర్స్. ఒకటే నేను చెప్పేది. కానీ ఈరోజు శాతన కాకుండా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా అయిన రోజు నిజంగా చెప్తున్నా, ఏ ఒక్కరు రాడు లీడర్స్. నేను చెప్తున్నా కదా, దినాల వరకు 3 నాడు కనబడతారు, దినాల నాడు కనబడతారు. కొంతమంది ఎట్లా చేస్తారు నాకు తెలియదు, మాది చెప్తున్నాను. దినాల దాకా కనబడతారు, ఆ ఆటలు దిగుతాయి, ఆ రోజు పిన్నామని చేస్తారు, కథం ఎవరింటికి ఆడిపోతాడు, ఎవడు ఉండడు. నేను చెప్తున్నా లీడర్స్, మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎవరైనా అంతే. తీసుకుపోయి చెప్తున్నా కదా, చనిపోయిన రోజు గంట లేట్గిన చేయరు మనల్ని. ఎప్పుడు తీసుకుపోయి పడేదాం రా అని అంటారు. నేను అనుకున్నది, నాతో పాటు నేను గిన లేకపోతే 1 లక్ష కళ్ళు తడవాలి ఇట్లా. ఏంద్రా ఏం చేస్తాడు. మొన్న హాస్పిటల్ పోతే రాజ్ సార్ కొడుకు పుట్టినాడు, నేను అసలు ఏంది ఇట్లా వస్తున్నారు, ఇట్లా వస్తే ఎట్లా అని అంటున్నారు. మేము ఏం చెప్పలేము, ఆనందం అక్కడ. వీళ్ళందరూ ఎవరు అని అంటే మా అంటే ఇంతమంది ఉంటారా ఎవరైనా అని అంటున్నారు. ఏంది ఇట్లా వస్తున్నారు అని అంటున్నారు. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఒక్కడు రాడు. నేను యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఎవడు రాలే, నా భార్య, నా భర్త. అదే వీడియోతోని నేను ఒకరోజు మీకు సెషన్ చేస్తా, అది ఉంది నా తన. ఎందుకు అని అంటే దెబ్బ తలగక ముందుకే లేవాలి, దెబ్బ తలిగినాక ఎవరు రారు లీడర్స్. గుర్తుపెట్టుకోండి. మరి అందరికీ మంచిగా ఉండాలనే ఈ ఏదో 10,000 రూపాయలు అప్పు తెచ్చుకోమన్నాడు బాలకృష్ణ సారు, అది కాదు మైండ్లోకి. ఈ లాస్ట్ చూడండి, మీకు వచ్చే ఇన్కమ్ చూడండి. ప్రతి ఒక్కరు బయట చెప్తారు లీడర్స్, అప్పు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తారు. నేను అప్పు తెచ్చుకొని మీ జీవితాన్ని మార్చుకోమని చెప్తున్నాను. మీరు తప్పుగా భావించొద్దు. ఏదైనా సరే అందరం ఇందులో కలిసి పనిచేద్దాం. మనకు అప్లైన్ మంచి మెంటర్ ఉన్నాడు, మంచి అప్లైన్ ఉన్నారు. దీనికోసం ముందరికి వెళ్తూనే ఉందాం. ఒకరే జీవితం కాదు, ఎంతో మంది జీవితాలు మనం ముందరికి తీసుకుపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఉపేందర్ సార్ వండర్ఫుల్ లీడర్. నాకు నిజంగా సంతోషం.